ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షలకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనర్హులైన వికలాంగులకు పెన్షన్ తొలగించమని సీఎం చంద్రబాబునకు తానే లేఖ రాశానని చెప్పారు. రాష్ట్రంలో 14 నెలల్లో 4.5 లక్షల పెన్షన్లు తొలగించారు. వికలాంగ పెన్షన్లు 1 లక్ష వరకు తొలగించామని సాక్షాత్తు స్పీకర్ చెబుతున్నారు. రానున్న కాలంలో మరిన్ని పెన్షన్లకు మంగళం పలుకుతారోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్న వికలాంగులు రాష్ట్రంలో లక్షల మంది ఉన్నారన్నారు. ఈ విషయమై 2 నెలల క్రితమే తానే స్వయంగా సీఎం చంద్రబాబునకు లేఖ రాసినట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం 40% పైగా వైకల్యం ఉన్న వారిని మాత్రమే అర్హులుగా గుర్తించవలసి వస్తుందన్నారు. 40% కంటే తక్కువ ఉన్న వారిని అనర్హులుగా గుర్తించాలన్నారు. అనకాపల్లి జిల్లాలో 4148 మంది వికలాంగుల్లో 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న వారిని గుర్తించారన్నారు. అందులో 120 మందిని ఆరోగ్య పింఛన్లకు ఎంపిక చేసినట్టు తెలిపారు. 679 మందిని వృద్ధాప్య పింఛన్లలోకి మార్చగా 3349 మంది వికలాంగుల పింఛన్లు రద్దు చేసినట్లు వెల్లడించారు.